డూ యూ నో వాట్ మేక్ బెంగళూరు ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? మనం బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అంటాం. ఎందుకో మీకు ఎవరికైనా తెలుసా? వై బెంగళూరు ఇస్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? మన ఇండియా టోటల్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం గమనించినట్టయితే 34% to 40% ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి బెంగళూరే కంట్రిబ్యూట్ అనేటువంటి చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద టాప్ స్టార్ట్అప్ హబ్ ఇన్ ఇండియా. 1300కు పైగా 13,000కి పైగా యాక్టివ్ స్టార్ట్అప్ కంపెనీస్ అనేటువంటి బెంగళూరులో ఉన్నాయి. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్ కంపెనీస్, అంటే ఏ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ అనేది 1 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందో, సో అలాంటి యూనికార్న్ కంపెనీస్ హైయెస్ట్ నెంబర్ లో ఉంది బెంగళూరు సిటీలోనే, ఇంక్లూడింగ్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు. అండ్ రిమెంబర్, మోర్ దెన్ 400 గ్లోబల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్ కి సంబంధించినటువంటి మేజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో R&Ds అనేటువంటివి బెంగళూరు సిటీలోనే మనకి నిర్మించుకోవడం జరిగింది. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 40 స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ లోపల కర్ణాటక 14th ర్యాంక్ ని కలిగి ఉంది. GCC హైరింగ్ అవుట్లుక్ ప్రకారం 2026 నాటికి 120+ న్యూ మిడ్ సైజ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతుంది. అండ్ 40,000+ జాబ్ ఆపర్చునిటీ అనేటువంటి క్రియేట్ అవబోతున్నాయి ఒక్క బెంగళూరు సిటీలోనే 2026 వరకు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి బెంగళూరుని మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అంటాం. మరి ఇలాంటి గొప్ప సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ IIT, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ NIT. అయినప్పటికీ కూడా ప్లేస్మెంట్ రిపోర్ట్ కనుక చూసినట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 60 lakh per annum, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8.5 lakh per annum, ఇండస్ట్రీ మెంటర్షిప్, 800+ రిక్రూటీస్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్. అది కూడా మన బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, సిలికాన్ సిటీ అంటాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అలియన్స్ యూనివర్సిటీ. ఇది కర్ణాటకకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. దీన్ని 2010 లోపల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది బెంగళూరు లోపల లొకేట్ అయి ఉంటుంది. 60+ ఎకర్స్ క్యాంపస్ ఏరియా, UGC సర్టిఫికేట్ అండ్ AICTE అప్రూవ్డ్ అండ్ NAC గ్రేడ్ చూసినట్లయితే A+ గ్రేడ్ ని కలిగి ఉంటుంది. ఇది చూడండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ క్యాంపస్. 60 acre+ ఏరియా లోపల మనకి ఇది ఉంటుంది బెంగళూరు లోపల. అండ్ ఇది క్యాంపస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఉంటుంది నాన్న. అండ్ అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అలియన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి నిఖితా చెడ్డే IVLP అంటే ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యి వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ఇన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే CET ట్రైనింగ్ పొంది కోఆర్డినేషన్స్ అంటే మన ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ తోని టెక్నాలజీ కావచ్చు, గ్లోబల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి చాలా మంచి మంచి నాలెడ్జబుల్ ఇన్సైట్ ని పొందడం జరిగింది తను. అదే విధంగా అలియన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి బీటెక్ బయోటెక్నాలజీ స్టూడెంట్ అనేటువంటి ఆశీ కుమారి జపాన్ వాళ్ళు జెస్రో టాలెంట్ ఫర్ జపాన్ కంటెస్ట్ ప్రోగ్రామ్ లోపల విన్నర్ గా నిలిచి తనకున్నటువంటి క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ద్వారా ఒక జపాన్ కంపెనీకి సంబంధించినటువంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని కనుక్కోవడం వల్ల తనకి జపాన్ లోపల ఒక 7 days ఫుల్లీ స్పాన్సర్డ్ ట్రిప్ కూడా ఆఫర్ రావడం జరిగింది. దాని ద్వారా తను జపాన్ లో ఉన్నటువంటి టాప్ MNCs కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా జపాన్ లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ ని విజిట్ అయ్యేటువంటి అవకాశం కూడా దానికి దక్కడం జరిగింది. అలియన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంకొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ 8 qubit కంప్యూటర్ ని బెంగళూరులో ఉన్నటువంటి అలియన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లోకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ 8 qubit కంప్యూటర్ ను అలియన్స్ యూనివర్సిటీ QPAI అనేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీ తోని కలిసి దీన్ని రూపొందించడం జరిగింది. ఇది నార్మల్ కంప్యూటర్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుందన్న. ఒకవేళ ఈ క్యాంపస్ లో కనుక మీరు చదివినట్టయితే లైక్ AI కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, రోబోటిక్ లాంటి ఈ ఫ్యూచరిస్టిక్ ఏవైతే మనకి కోర్సెస్ ఉంటాయో వాటి లోపల మీరు మంచి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు, మంచి స్కిల్స్ నేర్చుకుంటారు. ఫ్యూచర్ లోపల జాబ్స్ కి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో అందుకనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అలియన్స్ యూనివర్సిటీకి సంబంధించింది. అదే విధంగా అలియన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి ర్యాంకింగ్స్ ఇంకా మనం గమనించినట్టయితే అలియన్స్ యూనివర్సిటీ అమాంగ్ ద టాప్ 40 ప్రైవేట్ యూనివర్సిటీ
యూనివర్సిటీస్ లోపల ఇది సెకండ్ ర్యాంక్ ని సంపాదించడం జరిగింది. అదే విధంగా అమాంగ్ ద టాప్ 20 బి స్కూల్స్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ 20 బి స్కూల్స్ లోపల ఇది ర్యాంక్ 5 ని సాధించడం జరిగింది. అదే విధంగా అమాంగ్ ద టాప్ 50 ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద ప్లేస్మెంట్స్ లోపల టాప్ 50 ఇన్స్టిట్యూట్స్ లోపల ఇది 4th ప్లేస్ లోపల ఉండడం జరిగింది, 4th ర్యాంక్ ని సంపాదించడం జరిగింది. అదే విధంగా అమాంగ్ ద టాప్ 30 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రీసెర్చ్ కెపాసిటీ లోపల ఇండియాలో ఉన్నటువంటి టాప్ 30 ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే దాని లోపల 5th ప్లేస్ లోపల ఉండడం జరిగింది. అదే విధంగా అమాంగ్ ద టాప్ 100 బి స్కూల్స్ లోపల, మొత్తం ఇండియా లోపల ఉన్నటువంటి టాప్ 100 బి స్కూల్స్ లోపల ఇది 9th ప్లేస్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా అమాంగ్ ద టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్ లోపల ఇది 71 ప్లేస్ లో ఉంది. అదే విధంగా అమాంగ్ ద టాప్ లా స్కూల్స్, ఇండియాలో ఉన్నటువంటి అమాంగ్ ద టాప్ లా స్కూల్స్ లోపల ఇది 20th ర్యాంక్ లో ఉండడం జరిగింది. సో ఇది 60+ ఎకర్స్ లో ఉన్నటువంటి లష్ గ్రీన్ క్యాంపస్ మనకి అలియన్స్ యూనివర్సిటీ. ఒకవేళ మీరు ఈ అలియన్స్ యూనివర్సిటీ లోపల అడ్మిషన్ పొందాలి అనుకున్నట్టు పిల్లలు జేఈఈ మెయిన్స్ రాసిన అడ్మిషన్ చెందొచ్చు. కర్ణాటక యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసెట్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ అడ్మిషన్ పొందొచ్చు. కామెడిక్ ఎగ్జామ్ రాసినా కూడా పిల్లలు మీరు అడ్మిషన్ పొందొచ్చు. సియుఈటి రాసిన, సాట్ ఎగ్జామ్ రాసిన, అదే విధంగా అలియన్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఒక స్పెషల్ టెస్ట్, అలియన్స్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అనేటువంటి AUEET ఎగ్జామ్ ని రాసినా కూడా మీరు డైరెక్ట్ గా అలియన్స్ యూనివర్సిటీ లోపల మీరు అడ్మిషన్ పొందొచ్చు మనకి. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎలిజిబిలిటీ, బీటెక్ లోపల కనుక మీరు అడ్మిషన్ పొందాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 10+2 ని, అంటే ఇంటర్మీడియట్ ని ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి పాస్ అయి ఉండాలి. అది కూడా ఖచ్చితంగా 50% ఆఫ్ ది మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలి ఇంటర్మీడియట్ లోపల. దీంతో పాటు ఎక్స్ట్రాగా ఐదర్ కెమిస్ట్రీ, లేదంటే బయోటెక్నాలజీ, లేదంటే బయాలజీ ఉండొచ్చు, లేదన్నా ఏదైనా వొకేషనల్ సబ్జెక్ట్ అయినా, టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు, మీరు ఎలిజిబుల్ అవుతారు. మోడ్ ఆఫ్ అడ్మిషన్ గురించి మాట్లాడితే మీకు ఇంత ముందే చెప్పాను, జేఈఈ మెయిన్స్ కావచ్చు, జేఈఈ అడ్వాన్స్ కావచ్చు, కర్ణాటక సంబంధించినటువంటి సెట్ కావచ్చు, సాట్ కావచ్చు, సియుఈటి కావచ్చు, కామ్డెక్ లాంటి ఎగ్జామ్ కావచ్చు, అంటే అలియన్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి AUEET ఎగ్జామ్ కావచ్చు, దేంట్లో అయినా క్వాలిఫై ఉంటే మీరు ఎలిజిబుల్ అనేటువంటిది ఖచ్చితంగా అవుతారు. అదే విధంగా అలియన్స్ యూనివర్సిటీ లోపల మీరు కనుక ఇంజనీరింగ్ లోపల జాయిన్ అవుదాం అనుకున్నట్టయితే పిల్లలు ఈ 3 స్ట్రీమ్స్ లోపల ఏదో ఒక స్ట్రీమ్ ని మనం చూజ్ చేసుకోవచ్చు. అలియన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అలియన్స్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఇంజనీరింగ్, అలియన్స్ స్కూల్ ఆఫ్ క్వాంటమ్ AI అడ్వాన్స్డ్ రీసెర్చ్, AUQUSAR. ఈ మూడిట్లో దేన్నైనా మనం చూజ్ చేసుకోవచ్చు. అసలు దేంట్లోపల ఏ కోర్సెస్ ఉంటాయో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలియన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లోపల చూసుకున్నట్లయితే మనకి బీటెక్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ కావచ్చు, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ AI అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ కావచ్చు, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, అదే విధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కి సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేదంటే మనకి డెవ్ ఓప్స్ కావచ్చు మనకి, లేదంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT కావచ్చు, లేదంటే మనకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, మనకి బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT కావచ్చు, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అంటే AR/VR లో కావచ్చు, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డాటా అనలిటిక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అలియన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లోపల మనకు ఉంటాయి. అదే విధంగా పిల్లలు అలియన్స్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఇంజనీరింగ్ ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తుందంటే మనకి బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అదే విధంగా బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదే విధంగా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అదే విధంగా బీటెక్ ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఇవన్నీ మనకి అలియన్స్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఇంజనీరింగ్ మనకి ఆఫర్ చేసేటువంటి కోర్సెస్. అదే విధంగా వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ద అలియన్స్ స్కూల్ ఆఫ్ క్వాంటమ్. సో వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి 4 కోర్స్ ని ఆఫర్ చేస్తున్నా మనకి బీటెక్ ఇన్ CSE క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, అదే విధంగా బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బీటెక్ ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కావచ్చు. ఇది మనకి అలియన్స్ స్కూల్ ఆఫ్ క్వాంటమ్ ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ నాన్న. ఇప్పుడు చెప్పినటువంటి 3 స్ట్రీమ్స్ లోపల ఇదిగో చూడండి, అలియన్స్ స్కూల్ ఆఫ్ క్వాంటమ్ అనేది
బెంగళూరులో 2 క్యాంపసెస్ ఉంటాయన్న మనకి. ఒకటి బెంగళూరుకి సంబంధించినటువంటి అలియన్స్ యూనివర్సిటీ సెంట్రల్ క్యాంపస్ లేదంటే మెయిన్ క్యాంపస్. దాంట్లోపల ఇవి ఉండవు. ఇవి ఓన్లీ మనకి క్వాంటమ్ క్యాంపస్ అని చెప్పుకున్నాం కదా, మనకి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్ ఉంది కదా మనకి ఎలక్ట్రానిక్ సిటీ లోపల. దాంట్లో మాత్రమే ఈ కోర్సెస్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. మిగిలిన ఈ కోర్సెస్ అండ్ ఈ కోర్సెస్ అనేటువంటివి మనకి సెంట్రల్ క్యాంపస్ ఉంది కదా దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా ఇఫ్ ఐ టాక్ అబౌట్ అలియన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ లోపల అసలు ఏ కోర్సు చేస్తే మీకు ఎంత ట్యూషన్ ఫీజు అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పిల్లలు, మొత్తం 4 ఇయర్స్ కలిపి బీటెక్ లోపల ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేస్తే 18 lakhs వరకు ఖర్చు అవుతుంది మనకి. ఏఎల్ అండ్ మనకి ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చేసినట్టయితే మీకు 24 lakhs వరకు ఉంటుందిరా పిల్లలు 4 ఇయర్స్ కలిపి బీటెక్ లోపల. సిఎస్ అండ్ ఇంజనీరింగ్ ఏఐ ఫ్యూచర్ టెక్నాలజీస్ లోపల 20 lakh. అదేవిధంగా సిఎస్ మనకి అండ్ ఇంజనీరింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లోపల 18 lakhs. అదేవిధంగా సిఎస్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ లోపల అయితే 18 lakhs. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ లోపల కూడా 18 lakhs. మిగిలిన వాటి అన్నిటికీ ఇక్కడ వరకు మొత్తం 18 lakhs మనకి. డేవ్ ఓప్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా మనకి లాట్ లోపల వీటన్నిటి లోపల 18 lakhs అనేటువంటిది మీకు ట్యూషన్ ఫీజు అనేటువంటిది ఉంటుంది. అదే విధంగా మనకి ఏఆర్ విఆర్ ఎంత ముందు చెప్పుకున్నా దీంట్ లోపల 14 lakh ఉంటుంది నాన్న. అదే విధంగా ఐటీ గనక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డాటా అనలిటిక్స్ లోపల చూసుకుంటే మనకి 14 lakh అనేటువంటిది ఫీజు అనేటువంటిది ఉంటుంది అప్పుడు ట్యూషన్ ఫీజ్. అదే విధంగా ట్యూషన్ ఫీజ్ 4 years మనకి బీటెక్ లోపల ఒకవేళ మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసినట్లయితే 14 lakh, బయోటెక్నాలజీ చేసినట్లయితే 10 lakh, సివిల్ ఇంజనీరింగ్ కి 8 lakh, అదే విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కి 8 lakhs. అదే విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి మనకి 16 lakh, మెకానికల్ ఇంజనీరింగ్ కి 8 lakhs, అదే విధంగా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కి 8 lakhs ఉంటుంది. వీటన్నిటి లోపల కూడా మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది పిల్లలు. ఇంక్లూడెడ్ వాటికి రిజిస్ట్రేషన్ ఫీ అన్న. దాని తర్వాత పిల్లలు మనకి ట్యూషన్ ఫీ అనేటువంటిది పిల్లలు మనకి సిఎస్సి క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ లోపల చూసుకుంటే 24 lakh ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో చూసుకుంటే 24 lakh ఉంటుంది. అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఏఐ లోపల సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ లోపల వీటన్నిటి లోపల 24 lakh అనేటువంటిది ఉంటుంది రా పిల్లలు మనకి 4 years బీటెక్ కి. సో ఇది పిల్లలు ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీటిలో కూడా పిల్లలు మనకి రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుందిరా నాన్న. అండ్ ఇకపోతే పిల్లలు ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఆల్రెడీ మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం రా పిల్లలు. ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి నాన్న. సో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ కి రావడం జరిగింది రా పిల్లలు 60 LPA, వన్ ఆఫ్ ది డ్రీమ్ ఆఫర్ అని చెప్పొచ్చు. 60 lakh per annum అంటే పిల్లలు చాలా కంపెనీస్ అనేటువంటి మనకి వస్తాయి పిల్లలు. 6,000+ ఆపర్చునిటీస్ అనేటువంటి ఎవ్రీ ఇయర్ మనకి క్రియేట్ అనేటువంటి అవుతాయి. 1,000+ రిక్రూట్మెంట్స్ అనే పార్ట్నర్స్ అనేటువంటి మనకు ఉన్నాడు అలియన్స్ కి. 52% న్యూ రిక్రూటీస్ అనేటువంటి అంటే ఎవ్రీ ఇయర్ ఓకేనా 52% కొత్త రిక్రూట్స్ అనేటువంటి వస్తూనే ఉంటారు. 60 LP అనేది హైయెస్ట్ ప్యాకేజ్ నాన్న. సో ఇది 2024-25 కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి స్టాటిక్స్ నాన్న. ఇకపోతే పిల్లలు సీట్ మ్యాట్రిక్స్ గురించి మనం మాట్లాడితే 2022 నుంచి 2026 వరకు బీటెక్ లోపల మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లోపల 120 సీట్స్ అనేవి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లోపల 60 సీట్స్ ఉంటాయి. బయోటెక్నాలజీ లోపల 60 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ లోపల 60 సీట్స్, సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ లోపల 120 సీట్స్. ఓన్లీ సిఎస్సి లోపల 800 సీట్స్ అనేవి ఉంటాయి. మనకి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ లోపల 60 సీట్స్ ఉంటాయి. సిఎస్సి లాట్ లోపల మనకి 60 సీట్స్ ఉంటాయి. ట్రిపుల్ ఈ లోపల 60 సీట్స్ ఉంటాయి. ఈసీ లోపల 120 సీట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ లోపల 60 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ లోపల 60 సీట్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లోపల 120 సీట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇన్ అగ్మెంటెడ్ వాటికి రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ AR/VR లోపల 60 సీట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇన్ డాటా అనలిటిక్స్ లోపల మనకి 60 సీట్స్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లోపల 30 సీట్స్, మొత్తం టోటల్లీ 1910 సీట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి నాన్న అఫీషియల్ గా. అండ్ అలియన్స్ యూనివర్సిటీ మనకి స్కాలర్షిప్స్ గురించి మనం మాట్లాడతారు పిల్లలు జాగ్రత్తగా గమనించండి. కొన్ని మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటాయి, కొన్ని రిటర్న్ టెస్ట్ ద్వారా కొన్ని ఉంటాయి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడతారు పిల్లలు. మీరు గనక 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ లోపల 95% అండ్ దానికంటే ఎబో గనక పర్సెంటేజ్ వచ్చినట్టయితే రెండిటి లోపల 10th అండ్ ఇంటర్ లోపల మీకు 50% వరకు ట్యూషన్ ఫీజు అనేటువంటిది రా పిల్లలు
మీకు మాఫీ చేస్తారు, 50% మాత్రం వరకే మీరు కట్టాలి. అదే విధంగా పిల్లలు మీరు కనుక సియుఈటి ఎగ్జామ్ కనుక రాసినట్టయితే మీరు సియుఈటి లోపల 90% అండ్ 90% కంటే ఎక్కువ మీకు కనుక పర్సెంటేజ్ వచ్చినట్టయితే 30% ట్యూషన్ ఫీజు అనేటువంటి మాఫీ చేస్తారు. అంటే ఇంకా 70% మాత్రం మీరు కట్టాలి. అండ్ 80 to 89.9% కనుక పిల్లలు మీకు పర్సెంటేజ్ వచ్చినట్టయితే 20% ఇన్ ట్యూషన్ ఫీజు, అంటే 20% ట్యూషన్ ఫీ మీకు మాఫీ అవుతుంది, మిగిలిన 80% మాత్రం మీరు కట్టాలి. అండ్ 70% to 79.9% కనుక మీకు సియుఈటి లోపల పర్సెంటేజ్ వచ్చినట్టయితే 15% మాత్రమే ట్యూషన్ ఫీజు అనేటువంటి మాఫీ అవుతుంది. అంటే ఇంకా మీరు మిగిలిన పర్సెంట్ కట్టొచ్చు. అదే విధంగా పిల్లలు సాట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇప్పుడు జేఈ మెయిన్స్ ద్వారా కూడా మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ అనేటువంటి చేస్తారు నాన్న. జేఈ మెయిన్స్ లోపల 95% కంటే ఎక్కువ వచ్చినట్టయితే మీకు 50% స్కాలర్షిప్ ప్రొవైడ్ అనేటువంటి జరుగుతుంది. మీకు 95 నుంచి 90 నుంచి 95 మధ్యలో కనుక పిల్లలు మీకు పర్సెంటేజ్ వచ్చినట్టయితే మీకు 25% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అదే విధంగా సాట్ స్కోర్ ద్వారా కూడా మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సాట్ లోపల కనుక పిల్లలు మీరు 1401 నుంచి 1600 బెట్వీన్ కనుక మీరు స్కోర్ చేసినట్టయితే మీకు 50% స్కాలర్షిప్. అదే విధంగా 1201 to 1400 మధ్యలో కనుకున్నట్టయితే 20% స్కాలర్షిప్. అదే విధంగా 1001 నుంచి 1200 మధ్యలో కనుక ఉన్నట్టయితే 10% స్కాలర్షిప్ అనేటువంటి ప్రొవైడ్ అనేటువంటి చేస్తారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ AUEET 2026 అడ్మిషన్ గురించి మనం మాట్లాడితే, సో ఇది ఆన్లైన్లో పిల్లలు మీరు అప్లై అనేటువంటి చేసుకోవాలి ఎగ్జామ్కి. నంబర్ 1 మీకు చెప్పాను కదా, సో అలియన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్, ఓకే. సో జేఈ మెయిన్స్ ఇవి కాకుండా యూనివర్సిటీ సపరేట్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కదా, సో దానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత పిల్లలు మనకి ఒక టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తారా పిల్లలు ఆన్లైన్ లోపల. ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మీకు ఆన్లైన్ లోపల. సో మీరు టెస్ట్ రాసినటువంటి సేమ్ డేనే మీకు సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటి వస్తారన్న. మార్క్స్ వచ్చిన తర్వాత మీరు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటిది అటెండ్ అవ్వాలి. ఎవ్రీ వీక్ ఉంటుంది అన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కనుక మీరు సెలెక్ట్ అయితే పిల్లలు మీకు ఒక లెటర్ అనేటువంటిది ఇస్తారు, సెలెక్షన్ లెటర్ అనేటువంటిది. సో దాని తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేటువంటి చేయొచ్చు, మీరు అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ అనేటువంటి చేసుకోవచ్చు. దాని తర్వాత పిల్లలు మీకు AUEET ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి మనం గమనించినట్టయితే అలియన్స్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది జనరల్ గా ఆన్లైన్ లోపల కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తారు. ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్, మ్యాథ్స్ నుంచి ఒక 40 క్వశ్చన్ అనేటువంటిది ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ కి +1 మార్క్, రాంగ్ ఆన్సర్ కి ఎలాంటి నెగిటివ్ మార్క్ అనేటువంటిది ఉండదు. సో సిలబస్ గురించి మాట్లాడితే మ్యాథమెటిక్స్ లోపల ఆల్జిబ్రా కావచ్చు, ట్రిగోనోమెట్రీ కావచ్చు, క్యాలిక్యులస్ కావచ్చు, అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, వెక్టర్స్ కావచ్చు, ప్రాబబిలిటీ కావచ్చు, ఈ చాప్టర్స్ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి మనకి మెకానిక్స్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, ఎలక్ట్రో మ్యాగ్నెటిజం కావచ్చు, అదేవిధంగా ఆప్టిక్స్ కావచ్చు, మోడర్న్ ఫిజిక్స్ కావచ్చు, ఇవి ఉంటాయి. కెమిస్ట్రీ లోపల మనకి ఆబ్వియస్లీ ఫిజికల్ కెమిస్ట్రీ లోపల లైక్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్ని, ఓకేనా. మీరు కీ ఎగ్జామ్ డీటెయిల్స్ కనుక చూసుకునేది మనకి లెవెల్ వచ్చేసి 11th and 12th క్లాస్ స్టాండర్డే మనకి ఉంటుంది నాన్న. ఇప్పటి వరకు మనం AUEET సిలబస్ చూసినాం కదా. అలియన్స్ యూనివర్సిటీ ఇంకో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంది, AUSAT అని. AUSAT అంటే అలియన్స్ యూనివర్సిటీ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నాన్న. ఇది కూడా మనకి ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. 90 minutes ఉంటుంది, 100 మార్క్స్కే. కరెక్ట్ ఆన్సర్కి +1, రాంగ్ ఆన్సర్కి అసలు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బట్ ఇందులో సబ్జెక్ట్ అంటే మన సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాన్న. ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సో ప్రతి దానికి కూడా 20 వాట్ మనకి క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతారు. ప్రతి దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల మనకి గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ లోపల మనకి అండర్స్టాండింగ్ ప్యాసేజ్, అదే విధంగా మనకి మెయిన్ ఐడియాస్ కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డిఐ లోపల మ్యాథ్స్ ప్లస్ డాటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కావచ్చు, లాజికల్ రీజనింగ్ నుంచి మనకి అనలైటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్స్ ని మీ దగ్గర నుంచి టెస్ట్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది నాన్న. మనకి సిలబస్ అంతా కూడా పిల్లలు అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకి అవైలబుల్ గా ఉంటుంది. AUEE 2026 ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది నాన్న. స్టూడెంట్స్ మీకు నచ్చినటువంటి బ్రాంచ్ ని మీరు చూజ్ చేసుకోవచ్చు నాన్న.
పర్ ఇయర్ 50K స్కాలర్షిప్ ఆఫర్ కూడా మనకి ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ అనేటువంటి చేస్తున్నారు పిల్లలు. టోటల్ బెనిఫిట్స్ ఆఫ్ వాటికి 2 lakhs 2 లక్షల రూపాయలు మీకు స్కాలర్షిప్ అనేటువంటి వస్తుంది పిల్లలు ఫర్ సిఎస్సి రిలేటెడ్ వాటికి బ్రాంచెస్ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ అండ్ వాటికి సెలెక్షన్ ప్రాసెస్. దీన్ని బట్టి లాస్ట్ డేట్ కనుక మనం గమనించినట్టయితే పిల్లలు మనకి అప్డేటెడ్ సైకిల్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి కరెంట్ గైడ్ లైన్స్ July 15, 2026 కి లాస్ట్ డేట్ అనేటువంటిది ఉంది. లింక్ అనేటువంటిది పిల్లలు మీకు డిస్క్రిప్షన్ లోపల ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒకసారి పిల్లలు అప్లై అనేటువంటి చేసుకోండి. చాలా చాలా యూజ్ అనేటువంటి అవుతుంది. ఒకసారి అటెంప్ట్ చేయండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండైతే మనకి. అండ్ నౌ షుడ్ యూ జాయిన్ అలియన్స్ యూనివర్సిటీ? జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది మీ పర్సనల్ థింగ్ నాన్న. కానీ ఒకవేళ పిల్లలు నాకు ఇలాంటి కాలేజ్ కావాలి అని మీ దగ్గర ఏమైనా లక్షణాలు ఉంటే, ఆ లక్షణాల్లో ఇవి ఉంటే పిల్లలు ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ని చూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో స్ట్రాంగ్ ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్ ఎక్స్పోజర్ కావచ్చు, గ్లోబల్ ఎక్స్పోజర్ త్రూ ద సెమిస్టర్ ఎక్స్చేంజ్ అండ్ ఇంటర్న్షిప్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కావచ్చు. ఇఫ్ యూ ప్రిఫర్ ఇన్ అ మెట్రో అండ్ టెక్ సిటీ లైక్ బెంగళూరుని కనుక మీరు ప్రిఫర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీని చూజ్ చేసుకోవచ్చు. టాలెంట్ అవార్డెడ్ హియర్ విత్ నాట్ జస్ట్ సర్టిఫికేట్, అంటే టాలెంట్ ని జస్ట్ సర్టిఫికేట్ తో మాత్రమే కాకుండా, అవార్డ్ చేయడం మాత్రమే కాకుండా స్కాలర్షిప్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా ఫ్రీషిప్స్ ఇచ్చి మీకు ఎంకరేజ్ చేయడం. సో ఇవి మీరు ఉండాలి అనుకున్నది కాలేజ్ లోపల డెఫినెట్ గా మీరు చూజ్ చేసుకోవచ్చు. స్పెషలైజ్డ్ గ్లోబల్ రికగ్నైజేషన్ కనుక రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ ని చూజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఫైనల్లీ స్టూడెంట్స్ రివ్యూస్ గురించి మనం మాట్లాడితే పిల్లలు, క్వారా లోపల ఒక స్టూడెంట్ ఇచ్చిన రివ్యూ స్టూడెంట్ అనేది మనకి తమన్నా బాహాల్. ఈమె ఏం చెప్తుందంటే పిల్లలు, అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. టీచింగ్ ఫ్యాకల్టీ ఈజ్ అమేజింగ్ సిన్స్ దే హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ పర్సనల్ గా స్టూడెంట్స్ పైన బాగా ఫోకస్ చేస్తారు కాబట్టి టీచింగ్ ఫ్యాకల్టీ చాలా బాగుంటారు అని చెప్తున్నారు. అదే విధంగా ఆఫర్స్ ఏ హై ప్లేస్మెంట్ రేట్ అండ్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గెట్ ద ప్లేస్డ్ వెరీ వెల్. సో హై రేంజ్ ప్లేస్మెంట్స్ ని మనకి ఆఫర్ చేస్తారు, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్ అవుతారని చెప్తుంది. అదే విధంగా మనకి కాలేజ్ దునియా నుంచి ఒక స్టూడెంట్ చూడండి, మనకి జయపవన్ మనకి ఏం చెప్తున్నాడు అంటే పిల్లలు మనకి లైక్స్, ఆయన ఏం ఇష్టపడుతున్నాడు ఏం ఇష్టపడట్లేదు అని దాని గురించి మనం మాట్లాడితే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఏం మేజర్ పాయింట్స్ గురించి మనం మాట్లాడితే, హీ లైక్స్ ద ఫ్యాకల్టీస్ బికాస్ దే వర్ రియల్లీ ఎంగేజింగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ యాటిట్యూడ్ దే ఆర్ రెడీ టు హెల్ప్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎలాంటి ఈగోస్ ఏం లేకుండా పిల్లలకి ఏ టైంలో డౌట్ ఉన్నా కూడా ఆ టైంలో వచ్చి డౌట్స్ ని సాల్వ్ చేస్తున్నాడంట. అదే విధంగా పిల్లలు మనకి కోర్సెస్ కరికులం ఓవర్ వ్యూ గురించి మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నట్టే, కోర్సెస్ కరికులం ఈస్ వాట్ మనకి నీట్లీ ప్రిపేర్డ్ ఇన్ ద అండర్స్టాండింగ్ వే అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దేర్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ బీటెక్ లైఫ్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు స్కోర్ ఇన్ ఎగ్జామ్స్. కరికులం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంట. అందరికీ అర్థమయ్యే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, ఫ్యూచర్ కి ఉపయోగపడే విధంగా, టెక్నాలజీ మార్చిన కొద్దీ పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్తున్నాడు. అదే విధంగా పిల్లలు మనకి ఇంకో స్టూడెంట్ అన్న ముసాయి ఏం చెప్తున్నాడంటే పిల్లలు మనకి అకాడమిక్స్ గురించి, ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఈస్ వాట్ మనకి ఇంపాకబుల్ ఫర్ ద program and the faculty takes a hands-on approach to the teaching and ఇంకేం చెప్తున్నా, our curriculum is what మనకి updated regularly to align with the industry requirements. అగైన్ టీచింగ్ అనేది సూపర్ గా ఉంటుంది, ఫ్యాకల్టీ మనకి చాలా అద్భుతంగా టీచ్ చేస్తారు. అవర్ కరికులం, వీళ్ళ కరికులం అంట టెక్నాలజీ మారిన కొద్దీ ఇండస్ట్రీ యొక్క అవసరాలను బట్టి మనకి ఇది ఎప్పుడు మారుస్తూనే ఉంటారంట. అండ్ ద యావరేజ్ ప్యాకేజ్ ఎంత చెప్తున్నారు, 6 to 7 lakh per annum అనేది యావరేజ్ ప్యాకేజ్ అని చెప్తున్నాడు. ఇది స్టూడెంట్ ఇచ్చినటువంటి రివ్యూ మనకి కెరియర్ 360 లోపల ఇచ్చినటువంటి రివ్యూ. అదే విధంగా కాలేజ్ దునియాలో ఒక స్టూడెంట్ మనకి ఇచ్చినటువంటి రివ్యూ కనుక మనం చూసినట్లయితే అంకిత శర్మ, తను ఏం చెప్తుందంటే పిల్లలు, తను డిస్లైక్స్ చూద్దాం రండి, అన్ని లైక్స్ ఏ కాదు, ఇష్టమైన వాళ్ళు నచ్చని విషయాల్లో చూద్దాం రండి. హై ట్యూషన్ ఫీజెస్, ఎక్కువ ట్యూషన్ ఫీజెస్ తీసుకుంటారంట. సమ్ స్టూడెంట్స్ ఫైండ్ దట్ యూనివర్సిటీ ఇన్ అవుట్ స్కర్ట్స్, అంటే యూనివర్సిటీ కొంచెం సిటీకి అవుట్ స్కర్ట్స్ లో ఉంటుందట. ఆబ్వియస్లీ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి సిటీస్ కొంచెం దూరంగానే ఉండాలి, కానీ తనకు నచ్చట్లేదంట. దూరంగా ఉంటేనే కదా మనకి చదువుకోవడానికి కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట, రెగ్యులేషన్స్ అనేటువంటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయట.
సో అవి తనకి నచ్చినవి చాలా చెప్పారు. మీరు చూడండి, అవి కూడా కొన్ని అండర్లైన్ చేసి మీకు చూపిద్దామని. శిక్ష లోపల ఒక స్టూడెంట్ ఇచ్చినటువంటి రివ్యూ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టు మనకి స్టూడెంట్ ఎవరు, అనురాగ్, ఏం చెప్తున్నాడు మనకి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత 60 LPA అని చెప్పాడు. ద లోయెస్ట్ ప్యాకేజ్ 3 to 4 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ అప్ టు మనకి 8 LPA అని చెప్తున్నాడు. అండ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే, ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ అవర్ కోర్స్ క్వైట్ సపోర్టివ్ అండ్ నాలెడ్జబుల్ అండ్ ఈజీ టు అప్రోచ్. సో కాలేజ్ లోపల మనకి టీచర్స్ లేదా ఫ్యాకల్టీ అంటే చాలా సపోర్టివ్ గా ఉంటారంటే, చాలా నాలెడ్జబుల్, ఈజీగా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ most of the teachers explain the concept with real world example. Majority of the teachers ఎలా చెప్తున్నారంటే కాన్సెప్ట్ ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో పాటు అటాచ్ చేసేసి చెప్తున్నాడు, దాని ద్వారా బాగా అర్థమవుతుందని చెప్తున్నాడు. ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కోర్స్ వర్ ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ సపోర్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో లెర్నింగ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అక్కడ ప్రాక్టికల్ వేలో లెర్నింగ్ ఉంటుందంట, బట్టిఫై సిస్టమ్ ఉండదంట. అండ్ ద క్యాంపస్ క్రౌడ్ వాజ్ ఫ్రెండ్లీ అండ్ ఈవెంట్స్ అండ్ ఫెస్ట్ వర్ యాక్టివ్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వర్ ఎంకరేజ్డ్. అచ్చా, అంటే ఇదే చాలా మందికి కావాలి. ఇంకా బీటెక్ స్టూడెంట్స్, ఎంజాయ్ చేద్దామన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా రన్ చేస్తారంటున్నాను మనకి. సో అందరు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారంట, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటి మనకి ఇతర స్టూడెంట్స్ అందరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సో అందరితోని ఎంగేజ్ అవుతూ ఉంటారు, కలిసిపోతారని చెప్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ అలియన్స్ యూనివర్సిటీ పిల్లలు. నెక్స్ట్ మీరు ఇంకేదైనా యూనివర్సిటీ సజెస్ట్ చేయాలంటే చెప్పండి పిల్లలు, నేను ఖచ్చితంగా యూనివర్సిటీ గురించి రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్, బాయ్.